నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. బడ్జెట్ అంటేనే అసలు ఏం తగ్గుతుంది, ఏం పెరుగుతుంది? ఫైనల్‌గా నాకొరిగేదేంటి అనేదే అందరిలో మెదిలే ప్రశ్నలివి. ఇప్పుడు మరోసారి బడ్జెట్ టైం ఇది. ఫిబ్రవరి 1 అంటేనే చాలు, సండే పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. సండే నాడేంటి బడ్జెట్ అని అనుకోవచ్చు. ఫస్ట్ టైం సండే నాడు ప్రవేశపెడుతున్నారు. నిజమే. అంతకంటే ముందు ఆర్థిక సర్వే కూడా వచ్చింది బయటికి. అందులో చాలా విషయాలే వచ్చాయి. అయితే ఈ బడ్జెట్‌లో అసలు ఏ ఏ ఇంట్రెస్టింగ్ విషయాలు ఉండబోతున్నాయి? మనకి ఉద్యోగులకు గాని, అటు పక్కన మధ్య తరగతి ప్రజలకు, ఎందుకంటే భారతదేశంలో ఎక్కువగా పేద మధ్య తరగతి ప్రజలకే ఈ బడ్జెట్ ద్వారా కొంతలో కొంత వాళ్ళకి మేలు చేకూర్చే అవకాశం ఉంటుంది. సో, ఈ ప్రజలకు ఏం వరాలు ప్రకటించే అవకాశం ఉంటుంది అనే విషయాల్ని మనం ఇవాల్టి టాకింగ్ పాయింట్‌లో చూద్దాం. బడ్జెట్‌లో వేతన జీవులకు ఊరట. గత 2 ఏళ్లుగా ఈ మాట వింటున్నాం. మనం చూస్తూ ఉన్నాం. టాక్స్ ఎగ్జంప్షన్ పెంచటం. అంటే 12,00,000 వరకు ఆదాయం ఉన్నవారికి ప్రస్తుతం రిబేట్ వస్తోంది. కొన్ని లక్షల మందికి చాలా రిలీఫ్ దీని ద్వారా దొరికింది గూడా. ఇప్పుడు మరోసారి వారికి గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. దేశంలో మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా కోట్లాది మంది మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు, ముఖ్యంగా సాలరీడ్ ఎంప్లాయీస్ వేతన జీవులకు ఈ బడ్జెట్లో 26, 27 బడ్జెట్లో న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ కింద కొత్త పన్ను విధానం, ఆదాయ పన్ను రాయితీలను భారీగా పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 87A కింద ఇచ్చే ఈ పన్ను రిబేటు పరిమితిని ప్రస్తుతం ఉన్నదానికంటే పెంచి దాదాపుగా 15,00,000 వరకు చేసే ఛాన్స్ ఉంటుందని తెలుస్తోంది. అసలు ఈ సెక్షన్ 87A అంటే ఏంటో, అందులో ఏం మార్పులు ఉండబోతున్నాయి, దీనివల్ల ఎవరికి లాభం చేకూరబోతోందనేది ఒకసారి చూసిన తర్వాత మిగతా సబ్జెక్ట్‌లోకి వెళ్దాం. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం కొత్త పన్ను విధానం న్యూ ట్యాక్స్ రెజ్యూమ్‌లో 12,00,000 వరకు ఆదాయం ఉన్న వారికి రిబేట్ వస్తుంది. అంటే వాళ్ళేం ట్యాక్స్ పే చేయక్కర్లా. ఇప్పుడు రాబోయే బడ్జెట్‌లో ప్రస్తుతం ఈ లిమిట్‌ని మరింత పెంచి ఉద్యోగస్తులకు లాభం చేకూర్చాలని చూస్తోందిట కేంద్ర ప్రభుత్వం. ఇప్పటిదాకా సెక్షన్ 87ఏకి రిబేట్ వల్ల 12,00,000 ఆదాయం వరకు ఎలాంటి ట్యాక్స్ ఉండదు. అంటే బయటికెళ్తే జీఎస్టీ అట్లాంటివైతే పే చేయాలి, తప్పదది. సెక్షన్ 87ఏ రిబేట్‌ని పెంచడం ద్వారా 15,00,000 వరకు వార్షిక ఆదాయం ఉన్న ఉద్యోగులు కూడా ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేకుండా, అంటే వారికి ఊరటిచ్చేలా చర్యలు తీసుకోబోతోంది కేంద్ర ప్రభుత్వం అని తెలుస్తోంది. అయితే ఇందులో మరో వాదన కూడా వినిపిస్తోంది. అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తుంటే గనక ఇప్పటిదాకా ఇద్దరు కూడా పన్నులు చెల్లించేవారు. కానీ ఇప్పుడేం చేయబోతున్నారు? ఇద్దరిని కలిపి ఒక యూనిట్‌గా తీసుకొని జాయింట్‌గా ఒక పన్ను చెల్లించేలా మరో స్లాబ్ కూడా తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల ఏమవుతుంది? భారీగా ట్యాక్స్ చెల్లించే బాధ తప్పుతుందని అంటున్నారు. అయితే దీనివల్ల దంపతులకు ఉపయోగమే గానీ ఒక్కరే జాబ్ చేసే కుటుంబాలకు ఎలాంటి మేలైతే ఉండదు అని మీకే కాదు అందరికీ డౌట్ వస్తుంది. దానికోసం కూడా, అంటే అలాంటి వాళ్ళ కోసం కూడా ఒక్కరే జాబ్ చేసే కుటుంబాలకు కూడా మేలు జరిగేలా ఒక నిర్ణయం కూడా తీసుకునే ఛాన్స్ ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సో, దానికి సంబంధించి ఒక వివరం అయితే బయటికి వస్తోంది. ఇక కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం బంగారం, వెండి. సో, బంగారం, వెండికి సంబంధించి ఏ రకమైన ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి, ఏ రకంగా బంగారం, వెండి పెరిగిపోతూ వెళ్తున్నాయి, దీని మీద కూడా బడ్జెట్‌లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి అంతర్జాతీయంగా అనిశ్చితులు ఉన్నాయి కాబట్టి ఈ మెటల్స్ పెరుగుతూనే ఉన్నాయి, తగ్గవు అని అభిప్రాయపడుతున్నారు ఈ టైంలో. కొంత తగ్గిందనుకోండి, రేట్లు ఒక్కసారిగా నేలకూలి అందరికీ భారీ షాక్‌ను కూడా ఇచ్చే ఒక్కొక్కసారి. ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించేందుకు పోటీ పడడం, రేట్లు తగ్గడానికి ఒక రీజన్ అని చెప్పి చెప్తున్నారు. డాలర్ రేటు కూడా మరో కారణం. అయితే రూపాయి, మన రూపాయి బలపడేలా కేంద్రం ఏవైనా గనక చర్యలు తీసుకుంటే ఈ బంగారం, వెండి మరింత తగ్గిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు కొంతమంది ఎక్స్‌పర్ట్స్. సో, బంగారం, వెండి అయిపోయింది. భార్యాభర్తల గురించి మాట్లాడుకున్నాం. మధ్యతరగతి ప్రజలకు ఏ రకంగా ఊరట వస్తుందనే విషయం మాట్లాడేసుకున్నాం. ఇక చిన్నారుల గురించి మాట్లాడుకుందాం. ఒక కీలక ప్రకటన చేసింది ఆర్థిక సర్వే చిన్నారుల గురించి. ఏంటది?
జంక్ ఫుడ్, జంక్ ఫుడ్ తినే చిన్నారులు ఎవరైతే ఉన్నారో, ఆ వినియోగం వేగవంతంగా పెరిగిపోతుండడంతో వాటిని కట్టడి చేసే విధంగా ప్రస్తుతం బడ్జెట్‌లో అడుగులు వేయబోతున్నారు. ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ విపరీతంగా పెరుగుతున్న దేశాల్లో ప్రస్తుతం మన ఇండియా గూడా ఒకటి. ఈ విషయంపైనే ఆర్థిక సర్వేలో ఒక ఆందోళన అయితే వ్యక్తమైంది. జంక్ ఫుడ్ ఉత్పత్తులకు సంబంధించి యాడ్స్‌ను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో చూపించరాదు. వాటిని నిషేధించాలి అని సూచించింది. ప్యాకెట్స్ పైన లేబుల్స్ ద్వారా అధిక కొవ్వు, షుగర్, సాల్ట్ గురించి హెచ్చరికలు ఉండాలని సలహా కూడా ఇస్తోంది. దీనిపైనే బడ్జెట్‌లో కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంటుందేమో అని మాత్రం అందరూ వేచి చూస్తున్నారు. సరే, ఆర్థిక సర్వే గురించి కొన్ని విషయాలు ఇంకొన్ని చూద్దాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీడీపీ వృద్ధి రేటు 7.4% నమోదు కావచ్చని ఎకనామిక్ సర్వే అంచనా అయితే వేసింది. ఇందులో నిత్యావసరాల ధరలను నియంత్రించడం వల్ల ద్రవ్యోల్బణం దాదాపుగా 1.7% పడిపోవడం శుభసూచకమని కూడా తెలిపింది. విదేశీ మార్క నిల్వలు రికార్డు స్థాయిలో $701 బిలియన్ చేరడం కూడా ఒక ప్లస్ పాయింట్ అనే మనం చెప్పుకోవాలి. ఇక ఆదాయ పన్ను చెల్లింపు వారి సంఖ్య 6.9 కోట్ల నుంచి దాదాపుగా 9.2 కోట్లకు పెరిగిందని చెప్పింది. రైతుల కోసం కూడా మరిన్ని సంస్కరణలు తెచ్చే అవకాశం ఉందని చెప్పి ఆర్థిక సర్వేలో చెప్పారు. అంటే గతంలో ఆర్థిక సర్వే ఏం చేసింది అంటే ఆ సర్వే ప్రకారం మనం అనుకున్నది అనుకున్నట్టుగా చేయగలిగామా లేదా అని చెప్పి ఆర్థిక సర్వే విశ్లేషించారు. దానికి సంబంధించిన వివరం మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఇక సాగు గిట్టుబాటు అయ్యేలా కనీస మద్దతు ధర పెంపు, ఎరువులు విత్తనాలపై సబ్సిడీలు, ఇంకా మరికొంతకాలం పొడిగించే ఛాన్స్, ఇవన్నీ కూడా దాంట్లో చర్చకు వచ్చినాయి. ఛాన్స్ ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక గత బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 1.52 లక్షల కోట్ల భారీ కేటాయింపులు చోటు చేసుకున్నాయి. ఈసారి ఇది మరింతగా పెరగవచ్చని మాట్లాడుతున్నారు. సో ఇక మనం వైద్య రంగానికి సంబంధించి చూద్దాం. ఇప్పుడు బడ్జెట్లో గణనీయమైన కేటాయింపులు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకు? ఆయుష్మాన్ భారత్ బీమా పరిమితిని 5 లక్షలు ఉండేది ఇప్పటి వరకు, దాన్ని 10 లక్షలకు పెంచే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల మందులపై జీఎస్టీ కూడా రద్దు చేస్తారని చెప్తున్నారు. దాదాపుగా ఆరోగ్య రంగానికి 89,287 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ ఏడాది ఇందులో కూడా బడ్జెట్ కొంచెం పెంచే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇలాగే కాకుండా యువత కోసం విద్య, ఉపాధిపై కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకునేలా కూడా కనిపిస్తోంది. విద్యా రుణాల వడ్డీ రేట్లు తగ్గించడం, స్కాలర్షిప్ నిధులు పెంచడం, ఇలాంటి మార్పులు తేవడం వల్ల ఏమవుతుందనంటే విద్యార్థుల్ని ఎక్కువ మందిని చదువుకోవడానికి ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది. పై చదువులు చదవడానికి కూడా ఉపయోగపడుతుంది. అటు మహిళల కోసం ప్రత్యేక ముద్ర లోన్ ప్యాకేజ్ అని కానీ, విద్యారంగంలో బాలికలకు ఉన్నత చదువుల వరకు కూడా పూర్తి రాయితీలు, ఇలాంటివన్నీ కూడా బడ్జెట్లో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇలా అన్ని రంగాలకు ఊరటనిచ్చేలా ఈసారి బడ్జెట్ ఉండేలాగానే ఉంది. ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా కేంద్రం ఈ మార్పులు తీసుకొస్తోందని అంటున్నారు నిపుణులు. సో ఇది స్థూలంగా బడ్జెట్ గురించి మనం మాట్లాడుకోవాలనంటే నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని రంగాలని కూడా ప్రోత్సహించే విధంగా ముందుకు వెళ్తుందని చెప్పి ఆశిస్తున్నారు. సో కొన్ని అంశాలు మనం మాట్లాడుకున్నవి ప్రధానంగా బంగారం, వెండికి సంబంధించి, ఉద్యోగుల జీతభత్యాల విషయంలో, కోతకి అంటే ఆ ట్యాక్స్కి సంబంధించి, మిగతా విషయాలు మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది ఏవి పెరుగుతాయి, ఏవి తగ్గుతాయి, తద్వారా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ని తగ్గించుకుంటారా ఏంటి, ఎక్స్పోర్ట్ని పెంచుకుంటూ ఇంపోర్ట్స్ని తగ్గించుకోవడం ద్వారా దేశీయ ఉత్పత్తుల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెరుగుతుందా, దాని మీద పెరగడానికి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, అదేవిధంగా జాతీయ రహదారుల విస్తరణ కానీ, ఇప్పటికే కొంత రహదారుల విస్తరణ అయితే జరుగుతోంది. సో దాని మీద కాన్సన్ట్రేషన్ ఏ రకంగా ఉంది, పలు రాష్ట్రాలు పెట్టిన డిమాండ్స్ని ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ఆయా రాష్ట్రాలకు ఆ ప్రాతిపదికన వాళ్ళకి నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది పలు రంగాల్లో. అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాలకి సంబంధించి మనకి ఏమి ఇవ్వబోతున్నారు, ఏమి ఇస్తారు అంటే ప్రధానంగా రైల్వే, అట్లాగే జాతీయ నేషనల్ ప్రాజెక్ట్స్ ఏవైనా ఉంటే కనుక వాటికి సంబంధించి, ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టుల మీద పోలవరం ప్రాజెక్టు కానీ, లేకపోతే ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు, నీటిపారుదల ప్రాజెక్టుల మీద కానీ, అదేవిధంగా మొన్న మనం మాట్లాడుకున్నది ప్రతి ఒక్కరికి కూడా పనికి ఆహార పథకం ఏవైతే ఉందో దాన్ని కూడా మళ్ళీ పునరుద్ధరించే అవకాశం ఉంటుందా, దాని అమౌంట్ పెంచే అవకాశం ఉంటుందా, ఈ మధ్య కాలంలో కొంత లేబర్ లాస్ అనేది కొత్తగా తీసుకొచ్చారు, ఆ లాస్ విషయంలో వాళ్ళు ఏ రకమైన
వైఖరితో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా బడ్జెట్‌లో చర్చకు వస్తున్నాయి. సో, బడ్జెట్ అనేది చాలామంది ఆత్రంగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఏమిచ్చారు? 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 మనకేం దక్కిందనే విషయం మీద. సో, స్థూలంగా చెప్పాలంటే ఇది నిర్మలమ్మ ప్రవేశపెడుతున్న పద్దులకి సంబంధించిన పూర్తి విశ్లేషణ. సో, ఇది ఇవాల్టి మన టాకింగ్ పాయింట్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మళ్ళీ మీ ముందుంటా.